నమస్కారం అండి గురువుగారు. జ్ఞానేంద్రియాల గురించి వివరించండి స్వామి. చాలా సంతోషం అమ్మా. జ్ఞానేంద్రియాలు చాలా ముఖ్యమైన ఇంద్రియాలు. మనం జ్ఞానాన్ని తెలుసుకునే ఇంద్రియం, అందుకని జ్ఞానేంద్రియాలు. ఆ జ్ఞానేంద్రియాలు మనకి 5 ఇంద్రియాలు. ఒక్కటి శ్రోత్రేంద్రియము. అంటే శ్రోత్రేంద్రియము అంటే శబ్దాన్ని తెలుసుకునే ఇంద్రియము. ప్రతిదీ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది, ఆ శబ్దం ఎలా ఉంది, ఆ మాటలు వింటాం, శబ్దం వింటాం, పాటలు వింటాం, అన్నీ కూడా శ్రోత్రేంద్రియం ద్వారానే మనం తెలుసుకోగలుగుతున్నాము. తర్వాత త్వగేంద్రియము. త్వగేంద్రియము అంటే అది మనకి స్పర్శను గ్రహిస్తుంది, స్పర్శ తెలుసుకుంటుంది. శరీరం అంతా వ్యాపించి ఉంది త్వగేంద్రియం. ఆ శరీరం ఎక్కడ అంటుకున్నా నఖశిఖ పర్యంతం, తల ఎంట్రుక దగ్గర నుంచి కాలి గోటి వరకు ఎక్కడ ఎవరు ముట్టుకున్నా మనకు స్పర్శ తెలుస్తుంది. కనుక ఆ స్పర్శను గ్రహిస్తుంది కనుక అది త్వగేంద్రియము. ఒక్కొక్కటి గ్రహిస్తుంది. అలాగే చక్షురేంద్రియం. చక్షురేంద్రియం రూపాన్ని మొత్తం 10 విధ రూపాలు, ఎక్కడెక్కడ ఏ రూపాలు ఉన్న అందాలన్నీ కూడా తెలుసుకోగలుగుతుంది దానికి ఆ చక్షురేంద్రియం. అది లేకపోతే అసలు కలియుగమే లేదంటారు. అలాంటి ఇంద్రియం చక్షురేంద్రియం. ఇహ జిషేంద్రియం. జిషేంద్రియం అంటే అన్ని రుచులు, మనం అన్ని పదార్థాల యొక్క రుచులు తెలుసుకునేటువంటి నాలుక ఆ జిషేంద్రియం. దాని ద్వారా మనం ఈ ప్రపంచంలో ఉన్న రుచులన్నీ తెలుసుకుంటున్నాం. తర్వాత ఘ్రాణేంద్రియం. ఘ్రాణేంద్రియము అంటే అక్కడ గంధం, వాసన, మన స్మెల్ ఎక్కడుందో అంతా తెలుసుకుంటున్నాం. ఈ విధంగా 5 ఇంద్రియాలు 5 రకాల యొక్క విషయాలను తెలుసుకుంటుంది. ఇక్కడ శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనే విషయాలు. ఈ విషయాలను తెలుసుకుంటున్నాయి. దీనికి ఈ ఇంద్రియాలకి అధిష్టాన దేవతలు ఉండాలి. ఈ 5 ఇంద్రియాలకు 5 దేవతలు ఉండాలి. శ్రోత్రేంద్రియానికి దిక్కులు అధిష్టాన దేవత, త్వగేంద్రియానికి వాయుదేవుడు అధిష్టాన దేవత, చక్షురేంద్రియానికి సూర్యుడు అధిష్టాన దేవత, జిషేంద్రియానికి వరుణుడు అధిష్టాన దేవత, ఘ్రాణేంద్రియానికి అశ్విని దేవతలు అధిష్టాన దేవత. ఇవి జ్ఞానేంద్రియాలు. వీటిని గురించి తర్వాత పాఠంలో ఇంకా వివరంగా మనం తెలుసుకుంటాం.